హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరం కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. నా పేరు దీప్తి. వెల్కమ్ టు మై ఛానల్ దీప్తి వరల్డ్. నా వీడియో ఎవరైనా చూసినట్టయితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. చాలామంది చూస్తున్నారే కానీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఒక లైక్ వేస్తే నా వీడియో ఇంకా కొంతమంది దగ్గరికి వెళ్తుంది. సో అందుకనే లైక్ చేసి చూడండి. ఈ వీడియో వచ్చేసి నా ఈవినింగ్ రొటీన్ అనమాట. నా ఈవినింగ్ రొటీన్ అయితే మీతో కూడా షేర్ చేసుకుంటున్నానండి. ఇక్కడైతే డిన్నర్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నానండి. చపాతీ అలాగా పన్నీర్ బటర్ మసాలా అయితే డిన్నర్కి అయితే ఈరోజు చేస్తున్నాను. ఇక్కడైతే నేను పన్నీర్ అయితే తీసుకుంటున్నానండి. పన్నీర్ అయితే చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకున్నాను. తర్వాత దీన్ని అయితే కారం, ఉప్పు అలాగే గరం మసాలా వేసి మ్యాగ్నైట్ చేసి అలాగ ఒక 2 మినిట్స్ పక్కన పెట్టుకుంటున్నానండి. ఇంకా కడాయి పెట్టి ఇందులో ఒక క్యూబ్స్ బటర్ వేసాను. అలా ఆ తర్వాత కొంచెం నూనె పోసి ఈ పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదా అదైతే ఫ్రై చేసుకుంటున్నాను. బాగా డీప్ ఫ్రై కాదు, జస్ట్ కొంచెం అంటే కొంచెం మెత్తబడితే చాలు. బాగా డీప్ ఫ్రై అయితే పన్నీర్ బటర్ మసాలా కర్రీలోకి అయితే బాగోదు. ఆ తర్వాత అయితే ఇక్కడ ఉల్లిపాయ అలాగే నేను జీడిపప్పు కూడా వేసాను కానీ ఆ వీడియో క్లిప్ అయితే స్కిప్ అయిపోయింది. ఒక 2 టేబుల్ స్పూన్ జీడిపప్పు, ఉల్లిపాయ, ఒక పెద్ద ఉల్లిపాయ, అలాగే ఒక పెద్ద టమాటా, 2 లవంగాలు, ఒక ఏలకాయ వేసి నేను ఇలా కొంచెం ఫ్రై చేశాను అనమాట. బాగా ఫ్రై కాదు, టమాటా ముక్కలు మగ్గేంత వరకే. ఆ తర్వాత అది కూల్ అయిన తర్వాత మెత్తడి పేస్ట్ అయితే చేసుకోవాలి. తర్వాత అయితే ఇక్కడ కడాయి పెట్టి నేను బట్టర్ అయితే యాడ్ చేశానండి. బట్టరు అలాగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఉల్లిపాయలు చిన్న చిన్ని ముక్కలుగా కట్ చేసుకోవాలి, అది యాడ్ చేశాను. ఇందులోకైతే నేను ఒక దాల్చిన చెక్కను అలాగా బిర్యానీ లీఫ్ కూడా యాడ్ చేశానండి. ఆ తర్వాత 1/2 టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్, 1 టీ స్పూన్ కారం పొడి, కారం, సాల్ట్, గరం మసాలా పౌడరు యాడ్ చేసి కొంచెం బాగా ఫ్రై అవ్వాలి. ఫ్రై అయిన తర్వాత ఇక్కడ మనం ముందే ప్రిపేర్ చేసుకున్న పేస్ట్ అయితే యాడ్ చేశానండి. పేస్ట్ యాడ్ చేసిన తర్వాత ఇందులో అయితే పన్నీర్ ముక్కలు కూడా యాడ్ చేసుకుంటున్నానండి. ఇంకా యాడ్ చేసి ఇంకా మూత పెట్టి మనం ఉడిగించుకోవాలి. అంటే ఆ పేస్ట్ అంటే కొంత దగ్గరికి వచ్చే వరకు మనం ఉడిగించుకుంటే చాలు. తర్వాత అయితే ఇందులో మన క్రీమ్ కూడా ఫ్రెష్ క్రీమ్ కూడా యాడ్ చేసుకోవచ్చు, కానీ నా దగ్గర ఫ్రెష్ క్రీమ్ లేదు కాబట్టి నేను ఫ్రెష్ క్రీమ్ అయితే యాడ్ చేయలేదు. లాస్ట్లో అయితే నేను కస్తూరి మేతి పౌడర్ అయితే యాడ్ చేశాను. అంతేనండి, పన్నీర్ బటర్ మసాలా అయితే రెడీ అయిపోద్ది. తర్వాత ఇక్కడైతే చపాతీ కూడా చేసేసాను. చేసి ఇంకా పిల్లలకైతే మా వారికి ఇచ్చేసాను. తర్వాత అయితే ఇక్కడ కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకుంటున్నానండి.
అయితే చేసేసారు. తర్వాత అయితే ఇక్కడ అండలంతా క్లీన్ చేస్తున్నానండి. అండ్లన్నీ క్లీన్ చేసిన తర్వాత నేను స్టవ్, కౌంటర్ టాప్ అంతా కూడా క్లీన్ చేసేసాను. ఇక్కడైతే పిల్లల లంచ్ బాక్స్, స్నాక్స్ బాక్స్ అయితే ఇక్కడ ఇలాగ సదిరేస్తున్నాను. ఎందుకంటే మార్నింగ్ నాకు ఈజీగా ఉండే తీసుకోవడానికి అని చెప్పి. మనం నైట్ పడుకునే ముందు కిచెన్, కౌంటర్ టాప్, స్టవ్ అంతా క్లీన్ చేసుకొని పడుకున్నాం అనుకోండి, మార్నింగ్ మనకి లేవంగానే కిచెన్లోకి రాగానే ఒక ఫ్రెష్ ఫీలింగ్ అయితే కలిగిద్ది. నా నైట్ రొటీన్ మోస్ట్లీ ఇలాగే ఉండేయండి. చాలామంది ఇలాగే చేసుకుంటారు. మార్నింగ్ మనకి అన్నీ కూడా ఈజీగా ఉంటాయి అని చెప్పి. ఇంతేనండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.